ఉన్నాం. అండ్ అండ్ దానికంటే ముందు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలా హెల్ప్ చేసే వాళ్ళని. మా టీజీఎఫ్ఏకి ఇవాళ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది మా ప్రొడ్యూసర్ సందీప్ గారు. సో వారి మాటల్లోనే విందాం ఒకసారి. నేను చాలా ప్రిపేర్ వచ్చిన, కానీ వీళ్ళందరూ నాకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యారు. నావన్నీ మర్చిపోయినా నేను. అందరూ లోపల చాలా హోంవర్క్ చేసినారు. ఫస్ట్ జనరల్గా అన్ని ఫంక్షన్లో ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, ఏదో ఫార్మాలిటీగా చెప్తారు. నేను కూడా లాస్ట్ 2 మీటింగ్లలో ఫార్మాలిటీగా చెప్పిన థ్యాంక్ యూ అని. కానీ మేము మొన్న వేసిన ప్రీమియర్స్ సినిమా అయిన తర్వాత మీడియా వాళ్ళందరూ 1 అవర్ ఉండి అప్రిషియేట్ చేసినారు. నిన్న ఆఫ్టర్నూన్ పొద్దున్న లేచి బుకింగ్స్ లేవు, ఈ 4 గంటల వరకు ఇంకా కోలుకోలేదు. 5 గంటలకి పికప్ అయింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. ప్రతి ఒక్కరు మోసిర్రు. ఈరోజు హార్ట్ఫుల్గా చెప్తున్నా అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని మోసి పొద్దున సినిమాని నిలబెట్టారు అందరూ. థ్యాంక్స్ సార్. ఈరోజు నేను పైసలు గెలిచిండే పోవచ్చు, కానీ హృదయాలు గెలిచిన అందరినీ. దానికోసం నా వంతు సాయం పెద్దది కాదు, కానీ ఈరోజు నా స్థాయి ప్రకారం నేను ఎంతో కొంత చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఒకసారి చెక్ తెచ్చివ్వరండి. అండ్ అలానే జర్నలిస్టులందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టీజీఎఫ్ఏ నుంచి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద జర్నలిస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. పేరు పేరున అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. నాయుడు గారు ఆల్సో అండి. నాయుడు సార్, నాయుడు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ రండి చేస్తున్నాం. సార్. నాయుడు గారు సార్ రండి. ఇది చాలా చిన్న అమౌంటే సార్. ఈ రోజున నా పరిస్థితికి నేను ఇది ఖచ్చితంగా మీరు చేసిన సహాయంకి నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. రేపు సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు వస్తే మళ్ళా చేస్తాను మీడియా వాళ్ళకి. అందరూ ఏదో మీడియా వాళ్ళు నెగిటివ్ 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 అంటారు, కానీ మంచి సినిమాలు వస్తే నేను కూడా అదే దాంతో ఉండేటోని. మంచి సినిమా వచ్చిన ఖచ్చితంగా మోస్తారు. నాలాంటి ఏం జనరల్ హీరోలు వస్తారని బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నిలబెట్టినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళా చేస్తాను నేను. సక్సెస్ మీట్ జరుపుకున్న సినిమా మిత్రులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలానే సినిమా బాగుంది, అందరం చూసాం మీడియా ప్రీమియర్ షో. ఒక్క బూతు పదం కూడా లేకుండా నవ్వించగలగటం అంటే మామూలు విషయం కాదు. అది వీళ్ళు సక్సెస్ చేసి చూపించారు. కంగ్రాచులేషన్స్. అలానే మీకు సక్సెస్తో పాటు మంచి డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలానే జర్నలిస్టుల సంక్షేమానికి చిన్నదన్నారు మీరు, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ప్రధానం. ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకున్నందుకు థ్యాంక్ యూ. మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సినిమా ప్రీమియర్ వేసినప్పుడు నాకు కూడా అనిపించింది, జనరల్గా పెద్ద పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలకి ఒకరోజు ముందు ప్రీమియర్ వేస్తేనే టాక్ అటు ఇటుగా వస్తే చాలా డౌట్ఫుల్గా ఉంటుంది, వీళ్ళు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి. బట్ చూసిన తర్వాత నిన్న ఒక ట్వీట్ కూడా వేసాను నేను. యాక్చువల్గా విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు, తిరువీరుకు వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి. అంటే అదేదో రైమింగ్ బాగుంది లేకపోతే దానికోసం అని కాదు, దానికి రీజన్స్ కూడా చెప్తాను ఎందుకనేది కూడా. ఫస్ట్ హీరో ప్రొఫెషన్, దాంట్లో ఏంటంటే మనం ఫుడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎంతసేపు, అంతేగాని అక్కడ హీరో కానీ ఎలివేషన్స్ కానీ ఏముండవు. విజయ్ దేవరకొండ ఎలా అయితే ఒక అతను న్యాచురల్ స్లాంగ్ ఉంటుందో దాంట్లోనే, దీంట్లో కూడా ఏంటంటే మీరు అథెంటిక్గా త్రూ అవుట్ క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్ నుంచి బయట రాకుండా చాలా అట్టర్లీ, అసలు ఆయన డైలాగ్స్ రాయలేదేమో అనిపించింది నాకు, మీకు నోటుకు వచ్చినాయి చెప్పేసేమో అనిపించినాయి, అంత న్యాచురల్గా ఉంది. అది అసలు ఎక్కడ చాలా రేర్ అనమాట. రెండోది, పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి బాగా పాపులర్ అయ్యాడు యాక్చువల్గా హీరోతో పాటు. ఇక్కడ నరేంద్ర సేమ్, అంటే మరి ప్రియదర్శి రేంజ్కి వెళ్తారు ఇంకా అంత దాడుతాడో నాకు తెలియదు కానీ, బట్ నాకైతే అనిపించింది. సో ఆ సినిమాకి ప్రియదర్శి ఎంతైతే హెల్ప్ అయ్యాడో ఈ సినిమాకి నరేంద్ర. తర్వాత చూస్తే టీనా శ్రావ్య, యాక్చువల్గా దాంట్లో కూడా రీతు వర్మ కూడా ఏంటంటే నేను హీరోయిన్ని లేకపోతే అలా ఉండాలి ఎలా ఉండాలి అన్నది, జస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న బట్టలు ఏదో వేసుకొచ్చి చేసినట్టు ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక హీరోయిన్ లాగా కాకుండా పక్కింటి అమ్మాయిలాగా జస్ట్ ఆమె బిహేవ్ చేసింది అంతే అక్కడ. తర్వాత వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ గారు, అంటే మనకి పెళ్లి చూపుల సినిమాలో చాలా చాలా అంటే ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు దాంట్లో.
మనకి అంటే ఒక సాంగ్‌ని కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో వాడేలాగా. ఈ సినిమా చూస్తే ఏంటంటే చాలా చోట్ల డైలాగ్స్ అవసరం లేకుండా ఒక మ్యూజిక్‌తో ఒక చిన్న బిట్ ఇలా అంటే అర్థమైపోయింది జనాలందరూ కూడా. అది ఎంజాయ్ చేశారు అందరూ బేసిక్‌గా. ఏంటంటే ప్రతీదీ డైలాగ్స్ రాసి లేకపోతే చెప్పి అది ఇది అని చెప్పేసి. ఇంకోటేంటంటే డైరెక్టర్ గారు అంటే అసలు ఎక్కడా కూడా స్లాంగ్‌ని వదలలేదు. తర్వాత ఏంటంటే ఏదో ఇక్కడ ఒక జోకేస్తే బాగుంటదో, లేదంటే ఇక్కడ సినిమా డౌన్ అవుతుందని అదేం లేదనమాట. ఆయన ఏదనుకున్నాడో అదే తీసాడనమాట. ఎక్కడా కూడా నాకు డైలాగ్స్ మీరు రాసినట్టు లేదు సార్. నేనైతే ఆర్టిస్టులకి ఇస్తా క్రెడిట్. మొత్తం వాళ్ళు అనుకుని మాట్లాడినట్టు ఉంది యాక్చువల్‌గా. యెస్. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలామంది అంటున్నారు మా సినిమా మిమ్మల్ని అంటే ఉన్న టీంలోనే చెప్తున్నాను. కామెడీ మేము నవ్విస్తాం అని కాదు. 2 గంటల సినిమా ఎక్కడా కూడా ఫీల్ నుంచి మిమ్మల్ని బయటకు రానివ్వదు. మనం ఆ ఊరు వెళ్ళి డిపోర్ట్ అయ్యి అక్కడ ఉండి వాళ్ళని చూస్తున్నట్టు ఉంటుంది తప్ప వాళ్ళు నవ్వితే నవ్వుతాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ గురించి ఆయన రైటింగ్ గురించి ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. దీంట్లో హీరోయిన్ కూడా అడుగుద్ది లాస్ట్‌లో. అరే ఇప్పుడు పెళ్ళి చెడిపోయింది చెడగొడదాం అనుకున్నాం బట్ చెడిపోయింది. అంటే చిన్న లీక్ అయినా కూడా చెప్తున్నాను అనమాట. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి జరిగితే ఇప్పుడు ఇబ్బంది అవుద్ది కదా నీకంటే అంటే బేసిక్‌గా ఇవన్నీ కూడా ఏంటంటే ఆడియన్స్‌కి వచ్చే క్వెషన్స్ ఏమవుతాయంటే బేసిక్‌గా డైరెక్టర్ ఏంటంటే కొన్ని చోట్ల ఏమవుద్దంటే స్క్రీన్ ప్లేలో చెప్తారు. కొన్ని చోట్ల ఏంటంటే ఆడియన్స్‌కి వచ్చే క్వెషన్స్‌ని ఎవరో మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయరు. అదేంటంటే ఎస్కేపింగ్ స్క్రీన్ ప్లే అంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ ఆడియన్స్‌కి ఏదేదైతే క్వెషన్ వస్తుందో ప్రతి క్వెషన్ ఏదో క్యారెక్టర్‌తో చెప్పించారు. దానికి ఆన్సర్ కూడా ఇప్పించారు. దట్ ఈస్ ద హానెస్టీ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదనమాట. అయితే ఇంకా ఫైనల్‌గా ఇంకోటి చెప్తాను. అంటే చాలామంది అంటుంటారు కదా! ఇందాక కూడా అన్నారు మనోళ్ళు ఎవరో మలయాళంలో సినిమాలు వస్తాయని. ఇదే సినిమా మలయాళంలో వచ్చుంటే గనక మస్ట్ వాచ్ అని మనోళ్ళే పెట్టేవాళ్ళు. మరి తెలుగులో వచ్చింది. మరి మస్ట్ వాచ్ అంటారా? లేకపోతే ఒకళ్ళు 2 సార్లు, 3 సార్లు చూస్తారా చూడండి. బట్ ఇలాంటి సినిమాలు గనక గెలిస్తే మలయాళం సినిమాలు అనక్కర్లేదు. మలయాళం వాళ్ళు కూడా తెలుగులో తీశారురా సినిమాలు, తెలుగులో వస్తున్నాయిరా సినిమాలు అని మాట్లాడతారు. సో ఇది అంటే నాకు ఒక హానెస్ట్‌గా నాకు ఆ రోజు అనిపించింది. చెప్పాలనుకున్నదే నా రివ్యూ చూసుకున్నా కూడా ఇదే ఉంటది. నేను ఏదైతే చెప్పాలనుకున్నదో ఇప్పుడు మాటల్లో చెప్తున్నాను అంతే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎళ్లి చూడండి. ఇంకోటేంటంటే కొన్ని సినిమాలకి కమర్షియాలిటీ ఉన్న సినిమాలకి కొన్నిట్లికి అవసరం అవుతాయి. డబుల్ మీనింగ్ డైలాగులు గాని, బూతులు గాని ఏదైనా సంథింగ్ కొన్నిట్లికి అవసరం కాదు. అవసరం ఉన్న సినిమాకి పెట్టకపోతే తప్పు. అవసరం లేని సినిమాకి పెట్టినా తప్పు. ఈ సినిమాకి ఎంత అవసరం అంతే చేశారు. సో కాబట్టే ఈరోజు సినిమా ఇలా ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక్కడ రాశారు కదా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అని. చాలా సినిమాలకు రాస్తుంటారు. కానీ ఇది మాత్రం రియల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. మామూలుగా సినిమాలు తీయడం ఓ పెద్ద ఛాలెంజ్. జర్నలిస్ట్‌గా సినిమాలు చూడడం ప్రతి వారం కూడా ఒక ఛాలెంజే. సో, ఒక అగ్ని పరీక్షలాగా ఉంటది సినిమా చూడడం అనేది చూసినంత సేపు. సో, ఈ సినిమా విషయానికొస్తే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సీట్‌లో కూర్చున్న తర్వాత ఒక్కొక్క సీన్ కనెక్ట్ అవ్వుకుంటూ, ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతూ, మన ఇంట్లో జరుగుతుందా, మన చుట్టుపక్కల జరుగుతుందా అన్నంత ఫీల్‌తో అనుక్షణం నవ్విస్తూ ఆ పాత్రలు అద్భుతంగా సినిమాని పండించాయి. సో, ఈ సినిమా చూసిన తర్వాత సాధారణంగా ఏదన్నా ప్రివ్యూ ఏస్తే జర్నలిస్టులు అటో ఇటో దారి చూసుకొని తప్పుకొని మెల్లమెల్లగా జారుకుంటుంటారు. కానీ నాకే నచ్చిందా, అందరికి నచ్చిందా అనే డౌట్ ఉన్నప్పుడు అందరూ ఎళ్లి టీమ్‌ని ఒక్కొక్కరు పర్సనల్‌గా మాట్లాడుతూ అప్రిషియేట్ చేస్తుంటే అవును ఇది కొట్టారు, ఈ సినిమా యూనిట్ పెద్ద హిట్టే కొట్టారు అనే ఫీలింగ్ కలిగింది. ఇది జెన్యూన్‌గా అందరూ మీడియా అంతా ప్రతి ఒక్కరిని వాళ్ళ అనుభూతులను పంచుకున్నారు, అభినందించారు మీరు. అప్పుడు ఈ టీమ్‌లో కళ్ళల్లో చూస్తే ఆనందం నిజంగా ఒక సక్సెస్ ఎంత ఆనందం ఇస్తుందనేది అర్థమైంది. సో, ఇలాంటి చిత్ర యూనిట్ ఈ ప్రొడ్యూసర్ గారు టీఎఫ్జేకు భూరి విరాళాన్ని ఇచ్చారు. అది ఎంత పెద్ద సహాయం అంటే దాదాపు 250 కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి. సో, ఇలాంటి విజయాలు అందుకుంటూ మాకే కాకుండా సమాజానికి కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద అప్రిసియేషన్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతాను. ఫస్ట్ సక్సెస్ మేడం మీ గురించే. టీజర్‌కి ట్రై చేసినాం, ట్రైలర్‌కి ట్రై చేసినాం. కానీ మా ప్రెస్ మీట్‌కి వచ్చిన ఫస్ట్ అదే సక్సెస్ మాకి. యాంకర్ చాలా పెద్ద సెలబ్రిటీ సార్.
మళ్ళీ ఇంకో పెద్ద సక్సెస్ పార్టీ చేస్తాం. ఆ రోజు కూడా మీరే రావాలా. నాకు ఈవెంట్‌కి రాకంటే ముందు చాలా కాలం తర్వాత ముందుగా బ్యాంక్ అకౌంట్‌లో పడిన డబ్బులు ఈ సినిమావే సార్. థ్యాంక్ యూ ఫర్ థాట్. రాహుల్ రామాయణ కొంచెం ధైర్యం. లాస్ట్ 2 ఈవెంట్లో కూడా చెప్పినాను, నేను ప్రొడ్యూసర్గా సినిమా చేయలేదు, సినిమానే నన్ను ప్రొడ్యూసర్ చేసింది. అది చేసిన దానికి రాహుల్, నాకు ఇన్ని రోజులు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం చిన్న చిన్నగా, లైఫ్కి ఏం డోకా లేదు, మంచిగా బతుకుతున్నా. కానీ ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు లాస్ట్ 2 రోజుల్లో, సినిమా తీసిన రోజు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు నీకెందుకు రా ఇవన్నీ, మంచిగా ఉన్నావు కదా, చేసుకోకుండా ఎందుకు సినిమాలు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే. సినిమా పూజ రోజు రాత్రి ఫోన్ చేసి బస్ ఎక్కిరండి, తెల్లారి పని ఉందని చెప్పిన. ఎక్కువ వచ్చినాక పొద్దున్న ఏం రా పని అంటే, సినిమా తీస్తున్నా. సినిమానా, నీకెందుకు రా ఇవి, ఉండేది గమ్మున ఉండవా. కానీ ఈరోజు నిన్న మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి సినిమా తీసినావు అని చెప్పారు. నన్ను ఎవరైతే ఫస్ట్ అంటే చెప్పిన వాళ్ళందరూ వెల్ విషర్స్. జనరల్గా మిడిల్ క్లాస్ సినిమాల్లోకి వస్తున్నారంటే అందరూ అదే అంటారు, ఎందుకు రా సినిమాలు నీకు అని చెప్పి. అది సినిమా ఇండస్ట్రీ అంటే బయట ఒక మిత్ ఉంటుంది, ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాం అని చెప్పి. ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు నాకు నిన్న ఫోన్ చేసి పర్సనల్గా చెప్పి హిట్ కొట్టినాను సినిమా. మా డైరెక్టర్ రాహుల్, మెయిన్ రోహన్, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి సపోర్ట్గా నాకు ఈరోజు బయట ఎవరు తెలీదు, తెలిసిన వాళ్ళంతా ఎన్ని రోజులు నాతో పనిచేసిన వాళ్ళే. నాకు ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మన గురించి చెప్తా. రోహన్ 8th క్లాస్ 9th క్లాస్, రోహన్ మోసిన విధానం సినిమాలో అంత పర్సనల్గా తీసుకొని, మా ఉన్న అందరికి ఉన్న ఫేస్ మనోడు ఒక్క స్పీచ్ ఇస్తే 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ బాధ్యత తీసుకొని చేసిన ఆ వయసుకి రోహన్ చాలా థ్యాంక్స్ నీకు. మా తిరువీరన్న ప్రొడ్యూసర్గా నాకు టెన్షన్ ఉండింది, ప్రెజర్ ఉంది, ఏం చేయాలో తెలియదు. వెనకుండి ప్రమోషన్స్లో కానీ, సినిమా లాక్ చేసే విధానంలో కానీ వెనకుండి నడిపించినారు సినిమాని. ప్రొడ్యూసర్లు ఎవరు సినిమాలోకి వస్తే ఏమైపోతుంది, డబ్బులు పోతాయని ఏమనుకోండి, మంచి వాళ్ళు ఉన్నారు సినిమాలో, ఖచ్చితంగా రండి అందరూ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది రాబోయే కాలంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇన్ని రోజులు అందరూ సాఫ్ట్వేర్లోకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైసలు ఉన్నాయి, అందరూ రావచ్చు. మీరు ఒక కెరియర్గా ఎంచుకోండి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని. నెక్స్ట్ అండ్ లాస్ట్, మావాడు నాకు ఈరోజున్న నా స్థాయిలో నేను సినిమా చేసినాను. రేపు మా పెద్ద పెద్ద కాంపౌండ్ నుంచి ఫోన్లు వచ్చిన రాహుల్కి, పెద్ద మనసు చేసుకొని నెక్స్ట్ నాతోనే సినిమా చేయాలని అడుగుతున్నా. సినిమా చేయాలంటే ఆర్సీబీ లెక్క మాకు 18 సంవత్సరాలు బట్టి హృదయాలు గెలుచుకుంటా అంటే నెక్స్ట్ సినిమా చేయలేను, కంపల్సరీ పైసలు కావాలా. ఆడియన్స్ అందరూ సినిమా పోయి పైసలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మా రాహుల్తో ఇంకో సినిమా, రాహుల్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసిన ఇద్దరు మా చరణ్ నానిని, ఇద్దరిని డైరెక్టర్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్లో, రాసి పెట్టుకోండి. జర్నలిస్ట్గా నాకు వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే, ఇండస్ట్రీలో డైరెక్టర్లకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమా చేస్తే 6 నెలలు అయిపోయింది, ఇంకా పని లేదు, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు ఉండరు, పని ఉండదు, ఖాళీగా ఉంటారు. వాళ్ళకి రోజు ఖర్చులకి కష్టం. ప్రతి రోజు పని కల్పించాలనే ఉద్దేశంతోనే అన్ని పైసలు ఎందుకు అడుగుతున్నా అంటే, అన్ని డబ్బులు వస్తేనే నేను ప్రతిరోజు కల్పించాలని మా దగ్గర పనిచేసిన అందరూ టెక్నీషియన్స్కి, నాతో పాటు పనిచేసిన వాళ్ళకి, నేను కూడా పనిచేసిన సినిమాకి అంతే, ఖచ్చితంగా పైసలు ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళందరితో ప్రతిరోజు పని కనిపించాలి. అదే నేను ఇండస్ట్రీకి చేసే పెద్ద సహాయం అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ హృదయాలు గెలుచుకున్నాం. నెక్స్ట్ సినిమా చేయాలంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి సినిమా చూడండి, చూస్తేనే నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వస్తాయి మా బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, చాలామంది సెలబ్రిటీలు ఇన్స్టాలో ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. రవి సార్ పర్సనల్గా వచ్చి వాలంటీర్గా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు ఏదో రోజు నా రుణం తీర్చుకుంటా సార్, మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో